వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరులో వైసీపీ పార్టీ ఇన్ఛార్జి బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఎమ్మికన్నూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పాదయాత్ర చేసుకుంటూ కరెంటు ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే పథకాలు తీసుకొచ్చి సూపర్ 6 లో ఇంకా పథకాలు అమలు కాలేదని దుయ్యబట్టారు. దానికి తోడు ఇప్పుడు కరెంటు రేట్లు పెంచుతూ జనాల నడ్డి విరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోయారు. ఎలక్షన్ ముందు గెలవడానికి మేము అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జనాలను మోసం చేస్తున్నారని, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం ఏమిటని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు వైసీపీ అధినేత జగనన్న మాత్రమేనని ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వీరశైవ లింగాయ చైర్మన్ రుద్రగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, పార్టీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ నేతలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ ఎమ్మిగన్నూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. మాదుడి గ్యారెంటీ, మాదుడి గ్యారెంటీ, భవిష్యత్ గ్యారెంటీ. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు, అదే మాదిరిగా జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మికన్నూరు ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు తగ్గించాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏమంటే, ఏదైతే ఎన్నికల్లో వాళ్ళు వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానం నెరవేర్చకుండా ఉండడం ఒక ఎత్తు. అదే మాదిరిగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు 2 సార్లు దాదాపుగా పెంచడం జరిగింది. ఒకసారి 6,000 చిల్లర, రెండోసారి 9,000 చిల్లర పెంచుతామనేది చెప్పడం. అంటే దాదాపుగా 15,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు మరి రైతుల మీద అనుకోండి, లేదంటే కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ మీద ఈ భారం అంతా పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమంటే, వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏమంటే, మేము ఏమి రేట్లు పెంచాము, ఉన్నటువంటి రేట్లతోనే మేమంతా కూడా ప్రభుత్వం నడిపి మరి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారెంటీలు అమలు చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఈరోజు మరి కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులందరూ కూడా పెంచినటువంటి ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏమంటే, ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంతకుముందు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ మాదిరి అయితే చేసినారో ఆ మాదిరిగా ప్రజల పట్ల, బీదల వాళ్ళ పట్ల మరి ఏమైతే చేసినారో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈరోజు వీళ్ళంతా రేట్లు పెంచుకుంటా, ముఖ్యంగా ఏమంటే 6 గ్యారెంటీలు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసేదానికి వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి రేట్లు పెంచి ఏదో చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలు మరి రుణం తీసుకోవడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఇంకా మన రైతుల పట్ల కానీ, అదే మాదిరి కరెంటు వాడేటటువంటి వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెంచినటువంటి ఛార్జీలను తగ్గించి యథాస్థితిలో ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి మీరు అధికారం చేపట్టింది. అందులో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో పెంచామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే 6 నెలల్లో 3 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత మోసపోతున్నారనేది. కాబట్టి గ్రహించండి, మోసపూరితమైన కూటమి ప్రభుత్వం మేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు,